ఆత్మీయ సన్మాన సుమాంజలి. విజయానికి నిలువెత్తు రూపం, స్నేహానికి శాశ్వత చిరునామా. శ్రీ కాల్వ ధనుంజయ రెడ్డి ఐఏఎస్ గారి ఉద్యోగ విరమణ వేళ సమర్పిస్తున్న సన్మాన సౌగంధిక సుమమాలిక. ఆనందావతరణం, అడుగడుగు ఆదర్శం. మీ అవతరణమే ఓ ఆనంద సంభరిత సందోహం. శ్రీ ధనుంజయ రెడ్డి గారు కీర్తిశేషులు రెడ్డన్న, నారాయణమ్మ దంపతులకు 1964 మే 10వ తారీఖున కడప జిల్లా రాయచోటి మండలంలోని చెన్నముక్కపల్లి గ్రామం నందు జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. వీరి ప్రస్థానం అనిర్వచనీయం. ధనుంజయ అన్న బిరుదుగల భారతంలో అర్జునునిలాగా వీరు కూడా స్థితప్రజ్ఞులు. వీరు 6-7 తరగతులు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాయచోటిలో, 8, 9, 10 తరగతులు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాయచోటిలో, ఆ తదుపరి ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పీసీఆర్ కాలేజ్ చిత్తూరులో, బీఎస్సీ డిగ్రీని శ్రీ గోవిందరాజు ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో చదివి ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. అదృష్టం వరించిన వేళ వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. మీ విషయంలో మీ జీవిత భాగస్వామిగా ఫిబ్రవరి 10వ తేదీన 1995లో డాక్టర్ అపర్ణ గారితో వివాహం జరిగిన క్షణాలు అపురూపాలుగా, అదృష్ట రూపాలుగా ఉండటమే కాక శ్రీమతి అపర్ణ గారి రూపంగా మారి మీ జీవితమీ స్వర్గధామంగా మారింది. భగవంతుడు వీరి దాంపత్యాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన కుమారుడు రోహిత్ రెడ్డి, కుమార్తె హర్షిత. వీరిద్దరూ ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. శ్రీమతి అపర్ణ గారు ఎస్వి యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ధనుంజయ గారి విజయానికి వెన్నెముకలా నిలిచారు. ధనుంజయ రెడ్డి గారికి రమాదేవి, సుశీలమ్మ అనే ప్రాణ సమానులైన చెల్లెళ్లు ఉన్నారు. ధనుంజయ రెడ్డి గారు చిన్ననాటి నుండి కుటుంబంతో పాటు స్నేహానికి ఎంతో విలువ ఇచ్చేవారు. అప్పుడు ఇప్పుడు స్నేహితులతో అనేక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ స్నేహమంటే ఇదేరా అని నిరూపించారు. 1988 నుండి 1992 వరకు చెన్నముక్కపల్లి సర్పంచ్గా ఉంటూ ఆ ప్రాంత ప్రజలకు అపూర్వ సేవలందించి ప్రశంసించబడ్డారు. 1993లో యూపీఎస్సీ ద్వారా డానిక్ సర్వీసులో ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో చేరి వివిధ విభాగాలలో పనిచేసి ప్రజల, ప్రభుత్వ ప్రశంసలు పొందారు. 2004లో ఆంధ్రప్రదేశ్కు డిప్యుటేషన్పై వచ్చి జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. 2013లో ఆరోగ్యశ్రీ సీఈఓగా ప్రజలకు అనితర సాధ్యమైన సేవలు అందించారు. 2015లో గోదావరి మహాపుష్కరాలు చక్కగా నిర్వర్తించారు. 2017లో డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2017లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. వంశధార 2వ దశ ప్రాజెక్టును సాకారం చేయటానికి ప్రత్యేకంగా కృషి చేశారు. నిర్వాసితులకు పునరావాసంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు విశేష కృషి చేశారు. 2017లో వచ్చిన తిత్లీ తుఫానులు ప్రాణనష్టం లేకుండా జనరేటర్ల సాయంతో నిరంతర నీటి సరఫరా చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వ మరియు ప్రజల మన్ననలు పొందారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి పర్యాటక భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 2019లో ముఖ్యమంత్రి గారి అదనపు సెక్రటరీగా చేరారు. 2022 జనవరిలో సెక్రటరీ టు సీఎంగా పదోన్నతి పొందారు. మీలాంటి మహోన్నత వ్యక్తిత్వం నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకే మీ జీవితం సుఖమయం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ చిరు సత్కారాన్ని స్వీకరించమని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. అభినందనలతో మీ స్నేహితులు, ఎస్వి యూనివర్సిటీ.